హర్ష సాయి ఎపిసోడ్పై వైజాగ్ సిపి బాక్షి స్పందించారు. హైదరాబాద్ నుంచి పోలీసులు వచ్చినట్టు సమాచారం లేదన్నారు. హర్ష సాయి కోసం ఎవరొచ్చినా సహకరిస్తామన్నారు. వైజాగ్లో రేపిస్టులు ఉండడానికి వీల్లేదన్న ఆయన కేసు విషయం మా దృష్టికి వస్తే విచారణ చేపడతామన్నారు. యాప్ కూడా పేరు మారిపోయింది. సో ఈ వ్యక్తి పేరు చెప్తున్నారు, నేను జీవితంలో కలవలేదు, నాతో పరిచయం లేదు. లాస్ట్ సిటీ ఓకే, నేను వెరిఫై చేస్తాను. ఏదైనా వాళ్ళు ఎవరైనా వస్తే హైదరాబాద్ నుండి మేము పూర్తిగా కోఆపరేట్ చేస్తాము. అంటే ఒక టీమ్ ఇక్కడికి భీమిలి పోలీస్ స్టేషన్ కి రావడం సర్చ్ చేస్తున్నారు అనేది ఒక చిన్న ఇన్ఫర్మేషన్. పర్వాలేదు, నాకు తెలియదు. ఒకవేళ వాళ్ళు వస్తే మేము పూర్తిగా సహకరిస్తాం. రేపిస్ట్ వైజాగ్ లో ఉండడానికి వీల్లేదు. దిశ పిఎస్ ఇప్పుడు మహిళా పిఎస్ అయిపోయింది. ఈ దిశ దివ్యాంగ యాప్ కూడా పేరు మారిపోయింది. సో మా ప్రతినిధి రాజు జాయిన్ అవుతున్నారు. రాజు, ఇందాక ప్రెస్ మీట్లో మీరు కూడా పాల్గొన్నట్టున్నారు, క్వశ్చన్స్ కూడా అడిగినట్టున్నారు బాక్షిని. ఏమంటున్నారు ఆయన? అలాగే ఇతన్ని బ్రాండ్ అంబాసిడర్గా కూడా పెట్టుకున్నట్టున్నారు గత గవర్నమెంట్ ఉన్నప్పుడు హర్ష సాయిని. హర్ష సాయికి సంబంధించి అయితే ప్రస్తుతం విశాఖలో అదేవిధంగా భీమిలిలో ఈ రెండు ప్లేసెస్లో కూడా హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి ఒక ఎస్ఐ స్థాయి అధికారి, ఇద్దరు కానిస్టేబుల్ కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ పోలీసుల సహకారంతోనే ఒక సమాచారం అయితే పక్కాగా ఉంది. వాళ్ళు ఎంవిపి పోలీస్ స్టేషన్తో పాటుగా అటు భీమిలి పోలీస్ స్టేషన్లో పరిధిలో ఇక్కడ హర్ష సాయికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, ఇతర ఫాలోవర్స్ ఎవరున్నారో వాళ్ళందరి దగ్గర వివరాలు సేకరిస్తున్నారనే సమాచారం అయితే పక్కాగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇదే విషయాన్ని అసలు విశాఖ సిపికి తెలియకుండా హైదరాబాద్ నుంచి పోలీసులు వచ్చిన ఇక్కడ వాళ్ళ సహాయ సహకారాలు ఖచ్చితంగా కావాలి కాబట్టి హర్ష సాయి తను యూట్యూబ్ స్టార్ట్ చేసిన, యూట్యూబ్లో ఫేమస్ అయిన మొత్తం అంతా కూడా వైజాగ్ నుంచే జరిగినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీన్ని విశాఖ సిపిని అయితే శంఖభద్ర బాగ్జీని ప్రశ్నించినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పటి వరకు హర్ష సాయికి సంబంధించి తను వైజాగ్లో ఉన్నాడా, ఎక్కడున్నాడా అనేది హైదరాబాద్ నుంచి ఏ ఒక్క పోలీసు మా దగ్గరికి అయితే రాలేదు, మమ్మల్ని ఏ విధమైనటువంటి సహాయం చేయలేదు. కానీ పోలీసులు అక్కడి నుంచి వచ్చి మమ్మల్ని ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు అడిగినా కూడా పూర్తి స్థాయిలో మేము సహకరిస్తామని చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ సిపి ఒక సంచలన వ్యాఖ్య కూడా చేసినటువంటి రేపిస్టులు ఎవరో కూడా వైజాగ్లో ఉండడానికి వీల్లేదని మెన్షన్ చేస్తూ సిపి అయితే ఇక్కడ మాట్లాడినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఇటు గత ప్రభుత్వ హయాంలో అదేవిధంగా ఐఎన్ఆర్ కమిషనర్గా ఉన్నటువంటి సమయంలో అటు హర్ష సాయిని దిశ యాప్కి సంబంధించి, అంటే ప్రతి ఒక్కళ్ళ మొబైల్లో కూడా దిశ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి, అదేవిధంగా సైబర్ క్రైమ్స్ బారిన పడొద్దు, సైబర్ క్రైమ్స్కి లోన్ అయ్యి ఎవరు కూడా డబ్బులు పోగొట్టుకోవద్దు, అదేవిధంగా అమ్మాయిల ట్రాప్లో పడవద్దు అంటూ విశాఖ పోలీసులు చేసినటువంటి ప్రయోగంలో ముఖ్యంగా దిశ యాప్ కానీ సైబర్ క్రైమ్కి సంబంధించి కానీ హర్ష సాయిని అంబాసిడర్గా నియమించినటువంటి పరిస్థితి ఉంది. విశాఖ బీచ్లో భారీ ప్రోగ్రామ్స్ కూడా చేశారు. ఆ ప్రోగ్రామ్స్లో హర్ష సాయి పార్టిసిపేట్ చేయడం, మెసేజ్ ఇవ్వడం, తర్వాత సిపిని ప్రత్యేకంగా కలవడం, ఇదంతా జరిగినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు కూడా హర్ష సాయి అంటే దిశ యాప్కి సంబంధించి సైబర్ క్రైమ్కి సంబంధించి ఇప్పుడు అంబాసిడర్గా కొనసాగుతున్నారా లేదని క్వశ్చన్ చేస్తే అసలు దిశ యాప్ పేరే మారిపోయింది. మాకైతే ఏ విధమైనటువంటి, నేను వచ్చిన తర్వాత అంటే జూలైలో నేను ఇక్కడికి సిపిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత హర్ష సాయి యాక్టివిటీ వైజాగ్లో లేదు అని సిపి చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇప్పటికే హర్ష సాయికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు, బంధువులు, అదేవిధంగా ఆ స్నేహితులు ఎవరున్నారో వాళ్ళకి సంబంధించినటువంటి అయితే వివరాలని పోలీసులు అయితే కూపీ లాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ కేసు చాలా సెన్సిటివ్గా ఉన్నటువంటి నేపథ్యంలో హర్ష సాయికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను అత్యంత గోప్యంగా విశాఖ పోలీసులతో పాటు సైబరాబాద్ కమిషనరేట్కి సంబంధించినటువంటి పోలీసులు మొత్తం ముగ్గురు అయితే ఇక్కడికి వచ్చినట్టు మనకైతే ఒక సమాచారం అందుతుంది. ఇంటర్నల్గా పోలీసుల నుంచి అయితే సమాచారం అందుతుంది. ఒక ఎస్ఐ స్థాయి అధికారి, అదేవిధంగా మరొక ఇద్దరు కానిస్టేబుల్ వాళ్ళు కాదు. ఇప్పుడు సిపి చెప్పపోవడానికి కారణం ఏమైనా అలర్ట్ అయ్యి తప్పించుకునే అవకాశాలు ఉన్నాయని సిపి రివీల్ చేయడం లేదనుకోవాలా? ఖచ్చితంగా అయితే దీంట్లో ఆ ఉద్దేశం కూడా ఉంది. ఎందుకంటే హర్ష సాయి అయితే ప్రస్తుతం వైజాగ్లో లేదనేది వీళ్ళ దగ్గర ఉన్నటువంటి పక్కా సమాచారము. హర్ష సాయి విజయవాడలో ఉండి ఉండొచ్చని ఒక అనుమానం కూడా విశాఖ పోలీసుల్లో ఉంది. దీనికి తోడు చూస్తే ఒకవేళ బంధువులు కానీ, కుటుంబ సభ్యులు కానీ, లేదా వాళ్ళ స్నేహితులు ఎవరైనా సరే హర్ష సాయికి సంబంధించి ఒక టీం ఇక్కడ సర్చింగ్ చేస్తున్నారు అని తెలిస్తే వాళ్ళు అలర్ట్ అయ్యి మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. అతనికి సంబంధించినటువంటి వివరాలు తెలిసే అవకాశం ఉండదనే ఉద్దేశంతోనే ఆ సిపి రివీల్ చేయకుండా దీన్ని
గోప్యంగా ఉంచుతున్నారనేది ఇక్కడ స్పష్టంగా తెలుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చూస్తే హర్ష సాయి ఇల్లు ఎక్కడుందనేది కూడా విశాఖ ఉన్నటువంటి మీడియా ప్రతినిధులు కూడా ఇంచుమించుగా 95% మందికి తెలియదు. అంటే ఎంత గోప్యత స్టార్టింగ్ నుంచి ఉందనేది అర్థమవుతుంది. హర్ష సాయికి సంబంధించినటువంటి ఇల్లు కానీ వాళ్ళ బంధువుల ఇల్లు కానీ ఏమీ తెలియకుండా చాలా జాగ్రత్త పడుతూ వస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. గతంలో కూడా మనం చూసాం అనేక యూట్యూబ్లో కానీ మీడియాలో కానీ ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో తను ఎక్కడుంటాడు ఏం చేస్తాడనేది చెప్పకుండా తను అంటే ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు అనేది మాత్రమే బయట పెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే హర్ష సాయి కానీ అతనికి సహకరిస్తున్నటువంటి వాళ్ళు కానీ ఎక్కడ మిస్ అవ్వకుండా ఉండేలాగా పోలీసులు అయితే ప్రస్తుతం అయితే జాగ్రత్తలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీనిలో భాగంగానే సిపి హైదరాబాద్ నుంచి పోలీసులకు సంబంధించినటువంటి మనకేమైనా ఇన్ఫర్మేషన్ ఉందా అసలు హర్ష సాయి వేరే బోట్స్ ఏంటి? అయితే వైజాగ్ లేదా విజయనగరం వెళ్తారని ఏంటి? ఇతని నేటివ్ ఈ ప్రాంతమా? అసలు వైజాగ్తో హర్ష సాయికి ఉన్న సంబంధం ఏంటి? అతని పేరెంట్స్ కానీ అతని తండ్రి వీళ్ళంతా అక్కడ ఎప్పటి నుంచి ఉన్నారు? ఏం చేస్తూ ఉండేవాళ్ళు? ఏంటి వ్యవహారం? అంటే హర్ష సాయి యూట్యూబర్గా తన కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు కొన్ని ఫిజికల్ ఫిట్నెస్కి సంబంధించినటువంటి ఇట్లాంటి వీడియోలతో తెర మీదకి వచ్చినటువంటిది అది వైజాగ్ నుంచే తనైతే స్టార్ట్ చేశాడు. అతను హైదరాబాద్ కానీ విజయవాడ కానీ ఇతర ప్రాంతాల్లో కానీ ఈ యూట్యూబ్ని అయితే స్టార్ట్ చేసినటువంటిది లేదు. వైజాగ్లో యూట్యూబర్గా తన కెరియర్ స్టార్ట్ చేసి క్లిక్ అవ్వకుండా ఎన్నో కొన్ని వందల వీడియోలు చేశాడు. వీడియోలు చేసిన తర్వాత వాటన్నిటిని హైడ్ చేసి తర్వాత ఈ సోషల్ సర్వీస్ అనేది ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళకి డబ్బులు ఇస్తానంటూ కొన్ని వీడియోలను కూడా వైజాగ్ నుండే చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. వైజాగ్ నుంచి తను ఎప్పుడైతే సక్సెస్ అయ్యాడో సక్సెస్ అయిన తర్వాత అటు తమిళనాడు, అది కేరళ, అదేవిధంగా కర్ణాటక ఈ ప్రాంతాలకు కూడా విస్తరించి వివిధ ప్లేసుల్లో తిరుగుతూ మొదలుపెట్టాడు. ఎప్పుడైతే తనకి నేము ఫేము రెండు ఒక్కసారి వచ్చాయో వైజాగ్ని అక్కడి నుంచి స్టాప్ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కానీ తనకి సంబంధించినటువంటి మూలాలు మాత్రం వైజాగ్లోనే ఉన్నాయి. వైజాగ్లో కూడా వాళ్ళ ఫాదర్ ఒక బిగ్ షాట్ డబ్బులు ఉన్నటువంటి వ్యక్తి. అందుకని హర్ష సాయి ఈ విధంగా డబ్బులను విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నాడు, సాయం చేస్తున్నాడనే రూమర్స్ ప్రచారం కూడా జోరుగా సాగినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ప్రస్తుతం తనకి సంబంధించినటువంటి మూలాలు ఎక్కడున్నాయి ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం అయితే అటు సైబరాబాద్ నుంచి వచ్చినటువంటి పోలీసులు కానీ ఇక్కడ విశాఖ పోలీసులు కానీ క్షుణ్ణంగా దీని మీద పరిశీలన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాకపోతే హర్ష సాయికి సంబంధించినటువంటి వివరాలు అయితే విశాఖ పోలీసుల దగ్గర ఉంటుంది. ఎందుకంటే గతంలో కూడా అతను బ్రాండ్ అంబాసిడర్గా దిశ యాప్కి సైబర్ క్రైమ్కి సంబంధించి వర్క్ చేశాడు కాబట్టి తన వివరాలు ఏమీ తెలుసుకోకుండా పోలీసులు అయితే ఉండే ప్రసక్తి అయితే లేదు. కానీ విశాఖ వచ్చిన తర్వాత అటు అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం ఈ 3 ప్రాంతాల్లో తన గురించి గాలింపు చర్యలు అయితే చేపడుతున్నారు. మనకు అందుతున్నటువంటి ఒక సమాచారం ప్రకారం కూడా తన న్యాయవాది ప్రస్తుతం తాడికొండ చిరంజీవి విజయవాడలో ఉంటారు కాబట్టి ఈ హర్ష సాయి కూడా విజయవాడలోనే ఉండొచ్చనే ప్రచారం కూడా జోరుగా సాగుతుంది అక్కడి నుంచి. ఎందుకంటే హర్ష సాయిది తన మూలాలు తన యూట్యూబర్గా లైఫ్ స్టార్ట్ చేసింది అంతా విశాఖపట్నం నుంచి. తన కెరియర్లో కొంచెం డెవలప్ అయిన తర్వాత ప్రస్తుతం ఉంటున్నటువంటిది హైదరాబాద్. కానీ ఈ రెండింటికి సంబంధం లేనటువంటి విజయవాడ నుంచి ఒక లాయర్ని ఎంగేజ్ చేసుకుని అక్కడి నుంచి ఆ కేసును ఫాలోఅప్ చేస్తారు. ఖచ్చితంగా హర్ష సాయి విజయవాడ పరిసరాల్లో ఉండొచ్చు అనేది. కానీ పోలీసులు కూడా ఎందుకంటే హర్ష సాయి బ్యాక్గ్రౌండ్ని కూడా చెక్ చేయాలి. ఇతను అంటే కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు ఏ విధంగా ఉన్నాడు, తను ఎదిగిన తర్వాత ఏ విధంగా ఉన్నాడు, ఇప్పుడు ఒక అమ్మాయి రేప్ కేసు పెట్టింది, దీనికి తోడు చీటింగ్ కేసు పెట్టినటువంటి నేపథ్యంలో ఈ వివరాలన్నీ సేకరించడానికి ప్రస్తుతం అయితే సైబరాబాద్ నుంచి ఒక టీం అయితే వైజాగ్ వచ్చి వాళ్ళైతే పరిశీలన చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీన్ని చేస్తున్నారు కాబట్టి 1-2 రోజుల్లో ఈ కేసుకు సంబంధించిన వివరాలు కూడా విశాఖ పోలీసులు వెల్లడించే అవకాశం అయితే కనిపిస్తుంది. చక్రి, ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజు.